రాజకీయాన్ని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, అసదుద్దీన్, అక్బరుద్దీన్ లాంటి వాళ్ళు ప్రయోజనాల కోసం వాడుకునే ఈ దేశంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు జై పాలస్తీన్ అని మాట్లాడుతూ ఇజ్రాయిల్ మ్యాప్లు వేసుకొని కింద దాని మీద నడవాలని ప్రేరేపించబడిన అసదుద్దీన్ లాంటి వాళ్ళున్న ఈ దేశంలో వీళ్ళకి ఒక హిందువు అక్కడ చనిపోతే బంగ్లాదేశ్ లో కానీ టెర్రరిస్టులు వచ్చి మన ఆడకూతుళ్ళ సింధూరాన్ని తీసేస్తే కానీ కనీసం ఉత్తరప్రదేశ్ లో ఒక ముస్లిం భార్యని, ఇద్దరి కూతుళ్ళని వేసుకోనందుకు దారుణంగా తవ్వి చంపి పాతి పెట్టినా కానీ వీళ్లకు వాళ్ళ స్వార్థం కోసము రెచ్చగొట్టడం తెలుసు తప్ప వీళ్ళందరికీ ఏ రోజైనా వీళ్ళు హిందువుల మీద చేతులు ఎత్తితే ఆ రోజు భారతంలో హిందువులు ముస్లింలు ఒక్కటైతారని ఒక నినాదాన్ని కనుక వీళ్ళు ఎత్తితే మా ముస్లిం ఆడకూతుళ్ళని కనుక ఇస్లాం పేరుతో ఇలా చంపి పాతి పెడితే వాడు ఎవ్వడైనా ఊడుకోము, ముస్లిం అయినా ఊరుకోము అని కనుక వీళ్ళు గొంతెత్తి ఉంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మోదీ గారి గురించి అంతర్జాతీయ స్థాయిలో కొంచెం కూడా వ్యక్తిత్వము, భారతీయత, దేశభక్తి లేకుండా మాట్లాడడం కనుక వీళ్ళు మానగలిగితే ఏ పాకిస్తాను, ఏ బంగ్లాదేశ్ ధైర్యం చేసి హిందువులను చంపదండి. వీళ్ళలాంటి వ్యక్తుల వల్లనే పక్కన ఉన్న దేశాలతో మీరు ఇప్పుడు అన్నారు గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అని. ఎందుకంటే మనకే పట్టిందండి ఆ హిందువుని మనం కాపాడుకోవాలనే తపన మనకు మాత్రమే పట్టింది. వీళ్ళందరికీ మనందరి ఓట్లు తీసుకొని దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఈ దేశంలో ఉంటూ పక్క దేశం తొత్తులుగా బతుకుతారు వీళ్ళందరూ. వీళ్ళకి స్త్రీని చంపినా పర్లేదు, కానీ వీళ్ళకి హమాస్ మీద బాధ ఉంటుందండి, వీళ్ళకి జై పాలస్తీన్ అనే బాధ ఉంటుంది. ఈరోజు ఇదే పార్లమెంట్ లో ఇదే అసదుద్దీన్ ఎందుకు గొంతెత్తట్లేదు? అరే బంగ్లాదేశ్ కా ఊరుకోండ్రా, నీకు సిగ్గు లేదారా? మేమందరం నీకోసం, మా భారతదేశం నీకోసం పోరాడి నీకు స్వేచ్ఛనిచ్చినప్పుడు ఏమైందరా? పాకిస్తాన్ గా అని అన్నారు కదా వీళ్ళు. ఇది కావాలండి, ఈ మార్పు కావాలి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో ఒక ఆడకూతుర్ని, ఇద్దరు ఆడబిడ్డల్ని, ముస్లిం పిల్లల్ని హిజాబ్ వేసుకున్నందుకు ఆ మొగుడు తండ్రి చంపి పాతి పెడతాడు. ఎక్కడ పెట్టండి అసదుద్దీన్? ఇప్పుడు రెచ్చగొడతాడు కదా. ఆడకూతురు చచ్చిపోయిన వాళ్ళకి బాధ లేదా? ఇలాంటి స్వార్థపరులు ఉన్నంత వరకు మన దేశం సంబంధించిన సంస్కారము, సంస్కృతి, హిందువులు అటు పాకిస్తాన్ లోనూ చేస్తారండి, ఇటు బంగ్లాదేశ్ లోనూ చేస్తారు. ఎందుకంటే కేవలం మనం మాత్రమే వీళ్ళని కాపాడుకోవాలి. మన ఓట్ల మీద బతికే కాంగ్రెస్ కి వద్దు. మన ఓట్ల మీద బతికోయి ఈ దేశంలోనే బతుకుంటూ ఈ దేశం డబ్బు తింటున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్ లాంటి వాళ్ళకి వద్దు. ఆ మమతా బెనర్జీ లాంటి స్త్రీలకు వద్దు. ఎంతసేపు ఎప్పుడు చూసినా ఈ బరువు, ఈ బాధ్యత అలా కేంద్ర సర్కార్లో మోదీ గారి భుజాల మీదే ఉంటుందా? ఇది ఎడి రాహుల్ గాంధీ, ఎడి ప్రియాంక గాంధీ ఎక్కడుంది? ఎందుకు మాట్లాడట్లేదు? సోనియా గాంధీ ఎవరైనా ఎందుకు మాట్లాడట్లేదు? ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు నిన్న. పవన్ కళ్యాణ్, ప్రియాంక గాంధీ ఇద్దరు ట్వీట్ చేశారు. ట్వీట్ ఏంటండి? మాట్లాడమనండి, మాట్లాడతారు కదా మోదీ గారి మీద. అక్క తమ్ముళ్ళు చించుకుంటూ గొంతు పార్లమెంట్ లో మాట్లాడమనండి. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇక్కడి నుంచి చెప్పమనండి. మా నాన్నమ్మ వల్ల మీకు వచ్చింది ఇది, ఖబర్దార్ మా హిందువులను ఒక్కళ్ళన్నా చంపితే అనమనండి. అసలు దానికి వేరే భాష ఉంటుందండి, వేరే పద్ధతి ఉంటుంది. ఏంటి ట్వీట్ చేసేది? ట్వీట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడి నుంచి ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు, నువ్వు నేషనల్ లీడర్వి కదా, కాంగ్రెస్ వారసురాలివి కదా, గివ్ అ స్పీచ్, సెండ్ ఇట్ టు ద పార్లమెంట్, టెల్ మోదీజీ వి ఆర్ విత్ యూ. అదండి భాగస్వామ్యం అంటే, అదండి పాలు పంచుకోవడం అంటే. ఏడి అసదుద్దీన్, ఏడి జై పాలస్తీన్ అన్న నోరు కదా అది. చెప్ప
చెప్పమనండి అసెంబ్లీలో, పార్లమెంట్ లో. हमारे बिना, भारत के बिना आज तुम आजाद नहीं थे. మీరు, నేను, అటు మోదీ గారు, అమిత్ షా గారు, లేకపోతే ఆ బంగ్లాదేశ్ లో ఉండే చిన్న చిన్న సంఘ మనుషులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఏ ఇస్కాన్ వాళ్ళు కాపాడుకోవాలి వీళ్ళని. ఇప్పుడు 30% ఉండే హిందూ పాపులేషన్ బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు ఇవాళ 2%కి వచ్చింది. ఆ మిగిలిన వాళ్ళను సరే, ఇప్పుడు ఈ ఒక్క ఇన్సిడెంటు నడి రోడ్డు మీద వేలాది మంది మధ్య ఉరిదీసి కాల్చి చంపారు కాబట్టి బయటకు వచ్చింది. ఇక బలవంతంగా మతం మార్చిన వాళ్ళు ఎంతమందో, బలవంతంగా అత్యాచారాలకు గురి చేసిన వాళ్ళు ఎంతమందో, హత్య చేసిన వాళ్ళు ఎంతమందో అది లెక్కలేదు. ఇది బహిరంగంగా వీడియో వచ్చింది, బయటకు వచ్చింది కాబట్టి, దేశం దాటి బయటకు వచ్చింది, ప్రపంచ దేశాలకు వచ్చింది కాబట్టి ఓకే. కానీ వీడియోలు, సాక్ష్యాలు లేనివి ఎన్నో కదా, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి? అయ్యా మీరు ఇది మాట్లాడుతున్నారు, జార్ఖండ్కి వెళ్ళండి. ఎలక్షన్స్ కి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. రోహింగ్యాలలో హిందూ రోహింగ్యాలు, ముస్లిం రోహింగ్యాలు ఇద్దరు ఉన్నారు. రోహింగ్యా ప్రాంతం, ఆ హిందూ రోహింగ్యా స్త్రీలని, భర్తలను చంపి వైదవ్యాన్ని తెచ్చి భయంకరమైన బానిసత్వంలో తోసేసి వాళ్ళని, వాళ్ళు ఇస్లాం మతంకి మారితే తప్ప మోక్షం లేకుండా చేశారు వాళ్ళకి. అసలు ఆ జార్ఖండ్ లోని ఎంతో మంది ఆదివాసీ ఆడపిల్లల్ని వీళ్ళు రావడం, వాళ్ళని ప్రేమ రూపంలో ఇరికించడం. ఎందుకంటే ఆదివాసీల ఆస్తులు వీళ్ళ పేరు మీద రావు కదా, వాళ్ళని పెళ్లిడి చేసుకొని వాళ్ళని పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయించి వీళ్ళు వాళ్ళ పేరు మీద పాలన చేస్తున్నారు. ఎన్ని సత్యాలు ఉన్నాయండి, ఎన్ని సత్యాలు ఉన్నాయండి. మీరు ఎందుకు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి రండి, ఎన్ని దొంగ ఓట్లు, ఎన్ని దొంగ ఓట్లు. అయ్యా భరత్ గారు, మీరు బంగ్లాదేశ్ లోని 30% హిందువులు తగ్గిపోవడం గురించి మాట్లాడుతున్నారు. అది ఎంత హృదయ విదారకమైన సత్యమో, అంతకన్నా పెద్ద సత్యము భారతదేశంలో హిందూ జనాభా తగ్గడం అండి. అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి హాయిగా విరివిగా తెప్పించుకుంటారండి వేరే పార్టీల వాళ్ళు. ఎలా పెరుగుతోందండి సంఖ్య? ఓల్డ్ సిటీలో ఎలా పెరుగుతోందండి సంఖ్య? ఎదండి మీ సామ్రాజ్యం? ఇంకా డీలిమిటేషన్ చేశారుగా రేవంత్ రెడ్డి గారు. కేవలం అసదుద్దీన్ మాత్రమే గెలవడానికి ఓ బామర్ది మీద చూపించేంత ప్రేమ చూపించాడు కదండి. ఎక్కడుందండి ఇంకా మన రాజ్యము? ఏ ఆడకూతుర్ని కాపాడతారండి మీరు? ఏ దేవాలయాన్ని విరగొట్టకుండా కాపాడతారు? ఏ పస్మంద ముస్లిం ఆడపిల్లని మీరు కాపాడగలరండి? బంగ్లాదేశ్ లో ఒక హిందువు హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు పస్మంద ముస్లింలు మీ లెక్క ప్రకారం? పస్మంద అంటే మన వాళ్ళు బీద ముస్లింలు. ముస్లిం మొత్తం శాతంలో పస్మంద ముస్లింలు సుమారు 70% ఉన్నారండి బీద వాళ్ళు. ఓకే. వాళ్ళ పిల్లల్లో